పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రచారం నిర్వహించారు. చెంచు కాలనీ, బీకే పాలెం, నాగులవరం గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ టీడీపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని, వరికపూడిసెల ప్రాజెక్టును పూర్తి చేసుకుని పల్నాడులో బీడు భూములకు కృష్ణా జలాలు పారుస్తామని హామీ ఇచ్చారు. ఆ రోజు మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. కాబట్టి అందరూ కూడా మనకు ఒక మంచి ఎంపీ గారు వస్తున్నారు, శ్రీకృష్ణదేవరాయలు గారు. ఆయనకి అపారమైన అనుభవం ఉంది అడ్మినిస్ట్రేషన్లో. యువకుడు, విద్యావంతుడు. ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఈరోజు చెప్తా ఉన్నాను, నేను మాటలు చెప్పడం కాదు, ప్రతి ఇంటికి ఈ కాలనీలో మంచినీళ్ళు ఇచ్చే ఏర్పాటును చేస్తాము. ప్రతి రోడ్డుని కూడా పూర్తి చేస్తాము. నేను ఇదే వేదిక ద్వారా ఇక్కడ చదువుకున్న యువకులు ఉన్నారు, మీరందరూ కూడా ఈ చెంచు కాలనీలో ఫోటోలు తీయండి. ఈ రోజు ఎలా ఉంటుందో 5 సంవత్సరాల తెలుగుదేశం పరిపాలన పూర్తయ్యేటప్పటికి కాలనీలు ఎలా ఉంటాయని చెప్పేసి ఆ రోజు మళ్ళీ ఫోటో తీద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మీ 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుపై వేసి నన్ను అలాగే కృష్ణదేవరాయలు గారిని గెలిపించి తద్వారా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని అధిరోహింపజేసి